బాలరాముడి దివ్య రూపాన్ని టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తున్నాం. ఆ విగ్రహ రూపాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే బాలరాముడి కళ్ళకు ఒక పసుపు పచ్చడి వస్త్రాన్ని కట్టి ఉంచారు. 22వ తారీఖున విగ్రహ ప్రతిష్టాపన రోజు సరిగ్గా ఆ వస్త్రాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా విప్పదీసి ఆ తరువాత కళ్లకు కాటుక రాసి మొట్టమొదటి దర్శనం ప్రధాని మోదీ చేసుకోబోతున్నారు. బాలరాముడి దర్శనాన్ని ప్రస్తుతం దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక ఫోటోలో చూసినట్లయితే కళ్లకు చేతులకు ఛాతీకి కూడా ఒక పసుపు వస్త్రాన్ని చుట్టి ఉంచారు. ఆ తర్వాత మరొక ఫోటోలో బాలరాముడి విగ్రహానికి దండ వేసి ఓన్లీ కళ్లకు మాత్రమే పసుపు వస్త్రాన్ని చుట్టి ఉంచిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇదే రాముడి దృశ్యం. ఉదయం ఈ విధంగా కనిపించింది. చేతులు, ముఖం అలాగే ఛాతీకి పూర్తిగా వస్త్రాన్ని కప్పి ఉంచిన దృశ్యం ఉదయం కనిపిస్తే, ఈ రోజు మధ్యాహ్నం కేవలం కళ్లకు మాత్రమే ఒక పసుపు వస్త్రాన్ని చుట్టి ఉంచిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే పూర్తి స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది, బాలరాముడి విగ్రహ మూర్తి ఎలా ఉంటుంది, పూర్తి స్వరూపం ఎలా ఉంటుంది అనేది కూడా మనం థర్డ్ బాక్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే భక్తుల కళ్ల ముందుకు ఆ బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చింది టీవీ9. ఆ దృశ్యాలు మీకు ఎక్స్క్లూజివ్ గా టీవీ9 లో మాత్రమే కనిపిస్తాయి. ఉదయం ఏ విధంగా కనిపించింది, మధ్యాహ్నం ఎలా ఉంది, ఇప్పుడు పూర్తి స్వరూపం మనకు ఏ విధంగా దర్శనమిస్తుంది అనేది మనం టీవీ9 స్క్రీన్ పై చూడొచ్చు. అయోధ్యలో కొలువుదీరుతున్న బాలరామయ్యను ప్రస్తుతం చూడొచ్చు. రఘుపతి రాఘవ రాజారాముడి దివ్య రూపం అది. రఘునందనుడు ఆజానుబాహు రూపంలో ఉంటాడు. శ్రీరాముడి బాల రూపాన్ని ప్రస్తుతం మనం దర్శించుకుంటున్నాం. పద్మంపై విరాజిల్లుతున్న బాలరాముడి విగ్రహ స్వరూపం అది. ఆ విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా మనకు కనిపిస్తుంది. ఆజానుబాహుడైన రామ విగ్రహం చూడ్డానికి ఎలా ఉంది అంటే, పద్మంపై విరాజిల్లుతూ చేతిలో విల్లంబులు ధరించి రామయ్య విగ్రహం మనకి 51 అంగుళాల ఎత్తులో కనిపిస్తోంది. అయితే ఈ విగ్రహం బరువు 250 కిలోలు. ఈ రోజు ఉదయం దర్శనమిచ్చిన విగ్రహ రూపం ఫస్ట్ మనం చూస్తే, ముఖానికి, చేతులకి, ఛాతీకి ఒక వస్త్రాన్ని కప్పి పెట్టారు. ఆ తరువాత మధ్యాహ్నం ఓన్లీ కళ్లకు మాత్రమే ఒక పసుపు వస్త్రాన్ని చుట్టి మెడలో పూల హారాన్ని ధరింపజేసిన బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఆ తరువాత ఇప్పుడు పూర్తి విగ్రహ స్వరూపాన్ని మనం 3వ బాక్స్ లో చూడొచ్చు. ఈ రోజు కూడా అయోధ్యలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనకు దర్శనమిస్తున్న విగ్రహ స్వరూపాలే అవి. ముందుగా గణపతి పూజ చేశారు, తరువాత వేద పారాయణాన్ని నిర్వహించారు, దేవ ప్రబోధన్ చేపట్టారు ఈ పూజల్ని. బాలరామయ్య విగ్రహానికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. విగ్రహాన్ని ఔషధాది వాసం చేయిస్తారు, అంటే ఔషధాల్లో విగ్రహాన్ని ఉంచుతారు. అలాగే బాలరాముణ్ణి కేసరాధివాసం చేయిస్తారు. ఆ తరువాత ఘృతాదివాసం ఉంటుంది, అంటే నేతిలో రాముడి విగ్రహాన్ని ఇందులో ఉంచడమే ఘృతాది వాసం అని పిలుస్తుంటారు. దానికి సంబంధించి ఇవాళ మరికొన్ని ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. కలశ పూజ చేశారు, పంచభూ సంస్కార్ నిర్వహించారు, గృహస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. నేటి ప్రత్యేక పూజల్లో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అసంఖ్యాత్ రుద్రపీఠ స్థాపన కార్యక్రమం జరిగింది. అలాగే ప్రధాన దేవతా స్థాపన కూడా నిర్వహించారు. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమాల్లో రాజారాం శ్రీరామ యంత్ర మహాపూజ నిర్వహించారు. వరుణ మండల్ కూడా చేపట్టారు. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక పూజల్ని కూడా నిర్వహించారు. యోగిని మండల స్థాపన కార్యక్రమం జరిగింది. క్షేత్రపాల మండల స్థాపన చేశారు. గ్రహ హోమాన్ని కూడా నిర్వహించారు. ఇక